కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకోగానే ఏం చేయాలో అర్థం కాని బీజేపీ టీఆర్ఎస్ నాయకులు తోకకాలిన కోతుల్లాగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిస్తే అందులో 3 నెలలు ఎలక్షన్ల సమయం గడిచిందని, మిగిలిన సమయంలో ఇచ్చిన హామీలను మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గాని, ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచడం గాని, రైతు రుణమాఫీ చేయడం గాని, ఉచితంగా సిలిండర్ అందించడం లాంటి హామీలను నెరవేర్చిందని, మిగిలిన వాటిని కూడా తొందరలోనే నెరవేరుస్తుందని ఆయన అన్నారు. రుణమాఫీ కాని వారికి రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికాపరంగా ముందుకు వెళ్తుందని, 2 లక్షల పైన ఉన్న వారికి పైన మిగిలిన డబ్బులు చెల్లిస్తే రుణమాఫీ అవుతుందని ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో అనర్హులైన వారికి రైతు బంధు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా కాకుండా అర్హులైన వారికి రైతు బంధు ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నందున రైతు బంధు ఆలస్యం అవుతుందని ప్రజలు గ్రహించారని, ఇది టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఎప్పుడు గ్రహిస్తారో ఆలోచించాలని ఆయన అన్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితిలో ఉనికి కాపాడుకోవడానికి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అసలు ప్రజలకు గాని పార్టీలో గాని అరవింద్ అసలు కనిపించడం లేదని, తనను ఎవరు పట్టించుకోవడం లేదని, ఉనికి నిలబెట్టుకోవాలని నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యాడని, కేటీఆర్ హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్తున్నారని ఆయన అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్నాం, ఇచ్చినాం. ప్రతి ఇంటికి 200 రూపాయల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నం ఇచ్చినాం. రైతు రుణమాఫీ చేస్తామన్నాం. సుమారు 20,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగింది, ఇచ్చినాం. అదేవిధంగా సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పినాం. ఆ ప్రాసెస్ 3 రోజులకి స్టార్ట్ అయింది. బోనస్ పైసలు కూడా రైతుల అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామన్నాం. 5 లక్షలు ఇస్తామని చెప్పి 10 లక్షలు ఇస్తున్నాం. ఒక పక్క జరిగిన 11 నెలల కాలంలో 3 నెలల కాలం ఎలక్షన్లో పీరియడ్ వెళ్ళిపోతే 8 నెలల కాలంలో కేసీఆర్ వంగి మాధవ్ అనేటువంటి అప్పటి మంత్రులు, ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్రంలో తీసుకున్న అప్పులు మాత్రమే మనకు పేపర్ల పైన కనిపించింది. కేసీఆర్ చేసినటువంటి దొంగ లెక్కలు సుమారు 70,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి మొత్తానికి గత 2 సంవత్సరాలుగా మన ప్రభుత్వం రాకముందు 2 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టినటువంటి వీళ్ళు అవి సుమారు 70,000 కోట్లు. వాటిని ఒక పక్క తీరుస్తూనే మరొక పక్క ఇప్పటి వరకు నేను చెప్పినట్టు సంక్షేమ పథకాలని మనం అందించడం జరిగింది. ఇన్ని ఇచ్చిన తర్వాత ఎంపీ అరవింద్ కానీ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కానీ చెప్పాలా, మేము ఎందుకు విజయోత్సవాలు జరుపుకోకూడదో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక పక్క ఇద్దరు దొంగలే, బీజేపీ బీఆర్ఎస్. 10 సంవత్సరాలు గడిచిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి బీజేపీ నేటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటే నిజం కాదని నేను ఎంపీ అరవింద్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మీరు కనీసం 10లలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ 10 సంవత్సరాల కాలంలో వేయలేరు. ఇది నిజం కాదని నేను ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా. అంతేకాదు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఈయనేమో ప్రతి అకౌంట్లో 10 లక్షల రూపాయలు అన్నాడు. అదేవిధంగా
ఎస్సీ ఎస్టీలకు భూములతో పాటు దళిత బంధు పేరుతోటి ఇచ్చినటువంటి చెక్కులన్నింటినీ కూడా మనం ఇలా క్లియర్ చేస్తున్నాం అనే విషయం ప్రశాంత్ రెడ్డికి తెలియదని సందర్భంగా మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలను ఒక పక్క కలుపుకుంటేనే మరొక పక్క మేము ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజలకు చేరవేసే క్రమంలో దాదాపు 70% రీచ్ అయింది. ఇంకో 20-30% కొన్ని మేము ఇచ్చిన హామీలలో పెండింగ్లు ఉన్నాయి. కానీ అవి మేము మీలా తప్పించుకొని పోతాం, ఇయ్యమని మేము ఎక్కడ చెప్పడం లేదు. ఖచ్చితంగా వాటన్నింటినీ ఇస్తాం. లెక్కలు తీస్తే 25,000 కోట్ల రూపాయలు రైతు బంధు పేరుతోటి అనాథలకు వేసినటువంటి చరిత్ర కేసీఆర్. మరి దాన్ని ఒక స్ట్రీమ్లైన్ చేసి నిజమైన రైతులకే రైతు బంధు ఇవ్వాలన్నప్పుడు ఈ ఆలస్యం జరుగుతుందనే విషయాన్ని రైతులు గమనించారు. కానీ వీళ్ళు ఆ చిన్న చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను కన్ఫ్యూజన్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇందులో బీజేపీ టీఆర్ఎస్ రెండు